మళ్ళీ నేను తెలంగాణ ప్రజలందరి తరపున మరి ముఖ్యంగా తెలంగాణలో ఉండే పేద వర్గాల బిడ్డల తరపున లక్షలాది మంది బిడ్డల తరపున ప్రభుత్వాన్ని మళ్ళీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి పిల్లల జీవితాలతో ఆడుకోకండి, దీన్ని రాజకీయంగా చేయకండి. పిల్లలే ఈ రాష్ట్రానికి అత్యంత ముఖ్యమైన వనరు, వాళ్ళను కాపాడుకోండి. మీకు అధికారం ఇచ్చింది పిల్లల కోసం. మీరు కుట్రలు అంటున్నారు, మీకు ఆ విద్యా సంస్థల్లో ఎక్కడైనా ప్రభుత్వ పాఠశాల కానీ ఎక్కడైనా విద్యా సంస్థలు కానీ కుట్రలు చేస్తుంటే మీ దగ్గర లక్షల మంది పోలీసులు ఉన్నారు, నిఘా సంస్థలు ఉన్నాయి, సిఐడీలు ఉన్నాయి, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఉంది. వీళ్ళందరినీ ఆ స్కూళ్ళకు పంపించి ఎవరు ఈ కుట్ర వెనుకున్నారని తీయండి. మీరు అన్నరుగా ఆధారాలు ఉన్నాయని ఆధారాన్ని తెలంగాణ ప్రజల ముంగట పెట్టండి. సిబిఐ ఎంక్వైరీ ఆర్డర్ చేయండి. అంతే తప్ప పిల్లల జీవితాలతో ఆడుకోకండి. మేము ఆ పిల్లల జీవితాల కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధమై మరి బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ విద్యార్థి విభాగం పోరాడతాయని చెప్తూ మరి ఈ ఫుడ్ సేఫ్టీ కమిటీ అని మన ఆగమేఘాల మీద మరి చీఫ్ సెక్రటరీ గారు వేశారు. ఆ చీఫ్ సెక్రటరీ గారు వేసిన ఫుడ్ సేఫ్టీ కమిటీలో విద్యార్థుల పాత్ర లేనే లేదు. మరి విద్యార్థుల పాత్ర లేకుండా ఫుడ్ సేఫ్టీ కమిటీ ఎట్లా పనిచేస్తుంది? అందుకొరకే అంటే ఒక బీఆర్ఎస్ పార్టీ ఒక పిలిపిగానే గజగజ వణికిపోతూ ఉన్నారు. అందుకొరకే ఇన్ని తప్పులు చేస్తున్నారు. ఇట్లా ఇంకా చాలా తప్పులు దొరుకుతాయి. అవి తప్పులు దొరకబట్టాలని కాదు, కానీ మాకు పిల్లల జీవితాలు కాపాడుకోవాలని ఉంది. ఆ పిల్లల భవిష్యత్తు కాపాడాలి, ఆ పిల్లలు పేదరికం నుంచి బయటపడాలనే ఒక ఆలోచనతోనే బీఆర్ఎస్ పార్టీ ఈరోజు గురుకుల బాట అనే ఒక ఉద్యమం బయటపట్టింది. మరి ఈ ప్రత్యేకమైన పత్రికా సమావేశానికి వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తాను. జై తెలంగాణ.